రామ్మా. ఏమైందత్తయ్య? పెద్దిరాజు మీద బల్లి పడడం చిన్న విషయంలా నీకు కనబడుతుందేమో, అది చాలా ప్రమాదకరమైన విషయం. చివరి అవకాశం అడిగావు కదా అని నీకిచ్చాను. మనసంతా భయంతో నిండిపోయింది. ఇక్కడ ఏదైనా ప్రాణ నష్టం జరిగితే అప్పుడేం చేస్తావు? అలా జరగదత్తయ్య. ఎవరి నుదిటి రాత ఎలా ఉందో నీకేం తెలుసు? నువ్వేమైనా నుదిటి రాతలు రాసే బ్రహ్మవా? ఈ యాగంను పెద్దరికంతో ధైర్యంగా ముందుండి నడిపించాల్సింది మీరు. అటువంటిది మీరే ఇంతలా భయపడి నన్ను బెదిరించిన తీరుగా మాట్లాడితే ఎలా అత్తయ్య? నాకు అండదండలుగా నిలవాల్సిన కుటుంబమే అడుగడుగునా అడ్డం పడుతుంటే నేనేం చేయనత్తా? కుటుంబం మొత్తాన్ని నడి సముద్రంలోని నావలా నిలబెట్టేశావు. ఇప్పుడు బాధ్యతను నన్ను తీసుకోమని భారమంతా నా మీద నెడుతున్నావు. మీరింకా జరగపోయిన దాని గురించే మాట్లాడుతున్నారు, కానీ జరగాల్సిన దాని గురించి మాట్లాడండి. నువ్వీ కార్యక్రమంను ఎలా నడిపిస్తావో అది నీ ఇష్టం. నీ వలన నా కుటుంబంలో ఎవరికైనా ఏదైనా నష్టం జరిగింది అంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. నా కుటుంబం అంటారేంటి? అంటే నేను మీ కుటుంబం కాదా? మరోసారి మీ మాటలతో నన్ను వెలివేస్తున్నారా? నా మనసు నొప్పించే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడుకు నువ్వు. ఈ యాగంలో ఏదైనా అపశృతి జరిగిందంటే మాత్రం ఆ తర్వాత నా నిర్ణయాలు వేరేలా ఉంటాయి. జాగ్రత్త. ఏమైందత్తయ్య? వెళ్ళినప్పుడు శాంతంగా వెళ్లారు, వచ్చినప్పుడు మాత్రం రౌద్రంగా వచ్చారు. ఖచ్చితంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగినట్టుంది. అయితే అమ్మకి అవనికి మధ్య ఏదో గొడవ జరుగుంటుంది. అవని మోహన్లో కూడా రియాక్షన్స్ వేరే విధంగా ఉన్నాయి. ఏం జరిగింది వేద? ఏం లేదులేండి. బయట ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు మీరు? ఏం లేదు అంటున్నాను కదా. స్వామీజీ గారికి ఇప్పుడే ఫోన్ చేశాను. మరో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటానన్నారు.